కొన్నిసార్లు మనకి లైఫ్ ఎంత ఛాలెంజింగ్గా ఉంది, ఎన్ని కష్టాలు పడుతున్నాం, ఇంత పోరాటం అవసరమా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఈ జీవితంలో ఎవరి ఫైట్ వాళ్ళే చేయాలి, ఎవరి గెలుపు ఎవరి ఓటమి వాళ్ళదే. కొన్ని సందర్భాల్లో మన లైఫ్లో కొంతమంది సపోర్ట్ చేస్తే బాగుండేది కదా, కొంతమంది తోడొస్తే బాగుండేది కదా, కొన్నిసార్లు ఇంకొకళ్ళన్నీ మనకు రెడీ చేసి పెడితే మన జీవితం ఈజీ అయిపోయేది కదా అలా అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మన చుట్టూ ఉన్న వాళ్ళని నిందిస్తూ ఉంటాం. కానీ మన ఫైట్ మనం చేయటంలో, మన జీవితాన్ని మనం సాధించుకోవడంలో, మనం చేసే ప్రతి పని మనకే క్రెడిట్ ఇచ్చుకోవడంలో ఉన్న ఆనందం ఇంక దేనిలోనూ రాదు. దానిలో మనం చాలా నేర్చుకుంటాం. అందరూ అన్నీ మనకి తయారుగా జీవితం వడ్డించిన విస్తరిలా పెడితే మనం జీవితంలో చేసేది ఏమి ఉండదు. జీవితంలో మనం ఎక్కడ వదిలేసినా, మనల్ని ఎక్కడ వదిలేసినా మళ్ళా మనం తట్టుకుని పైకి రాగలం అనే నమ్మకం మనపైన మనం ఉండాలంటే కేవలం మనం స్వతహాగా సొంత కాళ్ళ మీద పైకి వస్తేనే ఆ గొప్పతనం మనకుంటుంది. కొన్ని సందర్భాల్లో నిజంగానే ఒంటరి పోరాటం ఏంటి, చాలా కష్టంగా ఉంది కదా అనిపిస్తుంది. ఏది ఎలా అనిపించినా ఆ పోరాటంలో ఉన్న మాధుర్యం ఇంకా దేనిలోనూ ఉండదు. ఎవరో వస్తారని, మనకేదో సహాయం చేస్తారని ఎప్పుడు ఎదురు చూస్తూ నీరు గారిపోతూ ఉండకుండా తనకి తను స్వతహాగా సహాయం చేసుకునే వ్యక్తే, తన కృషి మీద తనకి నమ్మకున్న వ్యక్తే ఏ రోజుకైనా ఒక ఋషిలాగా తయారవుతాడు, ఒక మహర్షి అవుతాడు. ఎన్నిసార్లు కింద పడిపోయినా పైకి లేసే శక్తి సంపాదించుకుంటాడు. మన పోరాటంలో, మన విజయంలో, మన కసిలో వీటిలో ఉన్న ఆనందం మనకే తెలుస్తుంది. కాబట్టి మన కోసం మనమే పోరాడదాం, మన కోసం మనమే అన్ని ఒడిదుడుకులు ఎదురిదుదాం. గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తిగా, ఎన్నో పోరాటాలు గెలిచిన వ్యక్తిగా ఈ జీవితంలో పైన నిలబడదాం.